అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. వృషభ రాశి వారు ఈ మాటలను మీ మనసులోని జాగ్రత్తగా ఉంచుకోండి. మీ జీవితంలో అతి పవిత్రమైన మార్పు మీ తలరాతను మీరే మార్చుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలు, సవాళ్ళు, మానసిక వేదనలు నాకు తెలుసు. ఆర్థిక భయాలు, చాలా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఒకటి తర్వాత ఒకటి మిమ్మల్ని చుట్టుముట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిని నిరాశకు గురి చేస్తూ ఉండవచ్చు. ఈ కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండి. మీ జీవితంలో ఒక కొత్త శతకం ప్రారంభం కాబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, మీ భవిష్యత్తులో నిజంగా జరగబోయే ఒక మహత్తర పరివర్తన. మీ పాత కష్టాలకు ముగింపు పలికి కొత్త ఆశలతో ముందుకు సాగే సమయం ఆసన్నమైంది. నిరాశ చెందకండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. రాబోయే కాలం మీకు అనూహ్యమైన సానుకూలమైన మార్పులు తీసుకురాబోతుంది. ముఖ్యంగా జూలై 6, 7, 8 తేదీలలో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ఈ రోజులు మీ భవిష్యత్తుకు పూర్తిగా మార్చివేస్తాయి. మీ దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. అదృష్టం మీ వెంట నడుస్తుంది. మీరు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అత్యంత ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ కలలు వాస్తవంగా మారే సమయం ఆసన్నమైంది. ఈ 3 రోజులు మీ జీవితానికి ఒక కొత్త దిశ నిర్దేశం చేస్తాయి. గతంలోని అన్ని ప్రతికూలతను చెరిపివేసి ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయి. అయితే ఈ సానుకూల పరివర్తనను పూర్తిగా స్వీకరించడానికి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవాలి. కొన్ని కీలకమైన జాగ్రత్తలు పాటించాలి. మీ అంతర్గత శక్తిని మేలుకొల్పి ఈ అద్భుతమైన మార్పులకు సిద్ధంగా ఉండండి. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణం. మీపై దైవశక్తి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీరు కేవలం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ అత్యంత విలువైన వస్తువును ఎవరికి దారపోయకండి. మీరు మీ జీవితంలో అత్యంత జాగ్రత్తగా, అత్యంత పవిత్రంగా కాపాడుకోవాల్సిన ఒక అమూల్యమైన పుస్తకం ఇది. అది మరేదో కాదు, మీ అంతర్గత శక్తి, ఎనర్జీ. ఇది చాలా కీలకమైన అంశం. మీ ఆలోచనలు, మీ సానుకూలతను దృక్పథం, మీ ఆత్మవిశ్వాసం, మీ సంకల్ప బలం, మీ సృజనాత్మకత, మీ ప్రేరణ, ఇవన్నీ మీ శక్తి యొక్క వివిధ రూపాలు. ఈ శక్తి సకల విజయాలకు పూలస్తంభం. ఇది మీ ఉనికి ప్రాణాధారం. ఈ అపారమైన శక్తిని మీరు ఎవరికి ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు, దారపోయకూడదు. ఈ శక్తిని మీ లక్ష్యాల వైపు మళ్లించాలి. గతంలో మీ దయాగుణం, మంచి మనసుతో మీరు వ్యవహరించి ఉండవచ్చు. కొన్నిసార్లు మీ మంచితనాన్ని ఇతరులు అలసుగా తీసుకొని మీ శక్తిని, మీ సమయాన్ని, మీ వనరులను వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉండవచ్చు. మీరు తెలియకుండానే మీ విలువైన శక్తిని ఇతరులకు పంచి ఇచ్చి ఉండవచ్చు. తద్వారా మీరు బలహీనపడి ఉండవచ్చు. మీరు మీ శ్రేయస్సు ఇతరుల చేతుల్లో పెట్టారు. కానీ ఇప్పుడు మీరు మారాలి. మీ శక్తిని, మీ అదృష్టాన్ని, మీ అవకాశాలను మీలోనే కేంద్రీకరించుకోవాలి. మీ శక్తిని రక్షించుకోవడం ద్వారానే మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని చేరుకోగలరు మరియు మీ ఆశయాలను నెరవేర్చుకోగలరు. మీ అదృష్టం మీ శక్తిలో ఉంది. మీ శక్తిని సంరక్షించుకోవడం ద్వారానే మీరు మీ భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఇది ఒక సంపద లాంటిది. దీనిని మీరు తెలివిగా నిర్వహించుకోవాలి. ఈ శక్తి ఎందుకంత ముఖ్యం? అదృష్టానికి మూలం మీరు నిక్షిప్తమై ఉన్న ఈ శక్తి అపారమైన బలాన్ని కలిగి ఉంటుంది. ఇది కేవలం మీ వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాదు, విశ్వంలోని సానుకూల శక్తులను, అపారమైన అవకాశాలను మీ వైపు ఆకర్షిస్తుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ప్రేమ, మంచి సంబంధాలు, గౌరవం, విజయం, కీర్తి, మీరు కోరుకున్న ప్రతిదీ కూడా సానుకూల శక్తితో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక అయస్కాంతం వల్ల పనిచేసి మీకు కావలసినదంతా కూడా మీ వైపు లాగుతుంది. మీరు ఈ శక్తి నిండి ఉండి ఏ అడ్డంకి కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి. ఈ అంతర్గత శక్తి మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది, జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీలోని ఈ శక్తిని మీరు కాపాడుకుంటే ఇది మిమ్మల్ని పేదరికం, కష్టాల నుండి సంపన్నమైన, విజయవంతమైన జీవితంలోకి నడిపిస్తుంది. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం ప్రారంభిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైన దిశగా సాగుతుంది. మీ శక్తిని అనాలోచితంగా ఇతరులకు పంచి ఇవ్వడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని, మీ విజయ అవకాశాలను వారికి చేతులారా అప్పగించినట్లే అవుతుంది. ఇది ఒక అదృశ్యమైన లావాదేవీ లాంటిది. దీనిని మీరు తెలివిగా నిర్వర్తించాలి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మీ శక్తిని ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి ఖర్చు చేయాలి అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. రాబోయే జూలై 6, 7, 8 తేదీలలో సంభవించే అద్భుతాలు, మీరు గత 5 సంవత్సరాలుగా అనుభవించిన కష్టాలు, మానసిక వేదనలు, ఆర్థిక ఒత్తిళ్లు, సంబంధాలలో విభేదాలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఒక అంతమైపోయే సమయం ఆసన్నమైంది. విశ్వం మీకు అనుకూలంగా మారబోతుంది. రాబోయే 4 రోజులు జూలై 6, 7, 8 తేదీలలో
మీ జీవితంలో కొన్ని అత్యంత శుభకరమైన సంఘటనలు, ఊహించని శుభవార్తలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేస్తాయి, మీకు కొత్త మార్గాలు చూపుతాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని లెక్కిస్తాయి. ఈ కర్మల ఫలితంగా మీరు మీ అద్భుతమైన మార్పులను అందుకోబోతున్నారు. మీరు ఊహించని విధానంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ కలలు నిజమవుతాయి, మీ ఆశయాలు నెరవేరుతాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి సంకేతం. మీ జీవితంలో ఒక నూతన ఉదయం ప్రారంభమవుతుంది. ఇది మీ జీవితంలో ఒక మహత్తర పరివర్తనకు నాంది. ఏది సంభవిస్తుంది? దైవిక ఆశీర్వాదాల ప్రవాహం. జ్యోతిష సంకేతాల ప్రకారం మీ జీవితంలోకి ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవేశించబోతుంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక ఘటన కాదు, ఇది ఒక దైవిక ప్రణాళిక. విశ్వం మీకు అందిస్తున్న బహుమతి. ఈ శక్తి మీకు తెలియకుండానే గత 7 సంవత్సరాలుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదలు, కష్టాలు, ప్రమాదాలు, శత్రువుల నుండి ఒక అదృశ్య కవచం వలె రక్షిస్తుంది. ఈ దైవిక శక్తి మీ పట్ల ఎల్లప్పుడూ అండగా ఉంది. మీ కష్ట సమయాల్లో అదృశ్య రూపంలో మీకు అండగా నిలిచింది. మీరు ఎన్నోసార్లు ముచ్చుముఖం నుండి బయటపడ్డారు. ఎన్నో భయంకరమైన సమస్యల నుండి అద్భుతమైన బయటపడ్డారు. ఆ దైవశక్తి యొక్క అదృశ్య రక్షణ వలె సాధ్యమైంది. ఈ శక్తి ఇప్పుడు మీకు మరింత స్పష్టంగా, ప్రత్యక్షంగా అనుకూల ఫలితాలు అందించడానికి సిద్ధంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. దీని ప్రభావం మీ కింది విధంగా ఉంటుంది. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూడబోతున్నారు. జూలై ఈరోజు మీకు 6వ తారీఖు శుభ పరంపర ప్రారంభం కాబోతుంది. ఉదయాన్నే మీకు ఒక సానుకూల వార్త అనుభవం ఎదురవచ్చు. అది మీ రోజును ఉత్సాహంగా మారుస్తుంది. మీరు ఆకస్మికంగా అనుకోని అవకాశాలను అందుకోవచ్చు. ఆర్థిక లాభాలు కలగవచ్చు, లేదా మీ దీర్ఘకాలిక సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే, కానీ ఈరోజు మీరు భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది వేస్తుంది. ఈ ఆశలు చిగురిస్తాయి. జూలై 7 మీ యొక్క గమనించిన సానుకూల మార్పులు, అనుభవాలు కేవలం యాదృచ్ఛికం కాదని, దైవిక శక్తి మిమ్మల్ని నిజంగానే అనుగ్రహిస్తుందని మీకు అంతరాత్మ నుండి ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. మీరు చేసే పనులలో అడ్డంకులు తొలగిపోవడం, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం, ఇతరుల నుండి ఊహించని సహాయం లభించడం వంటివి జరగవచ్చు. మీ అంతర్గత వాయిస్ మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మరియు మీ సరైన మార్గంలో ఉండాలని నిర్ధారిస్తుంది. మీ కలలు నిజమవుతాయి. జూలై 7 ఆశీర్వాద ప్రవాహం. ఈ రోజు నుంచి మీరు మీ జీవితంలో స్పష్టమైన, సుస్థిరమైన, సానుకూలమైన మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. ఆర్థికంగా గణనీయంగా లాభాలు, ఊహించని అవకాశాలు, వ్యాపారంలోని, ఉద్యోగంలో పెట్టుబడులు, సంబంధాల్లో మెరుగుదల, కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తాయి. మీరు చేపట్టిన పనులలో గతంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. విజయాలు సులభంగా వరిస్తాయి. ఇది ఆశీర్వాదాల ప్రవాహంలాగా మీ జీవితంలోకి వస్తుంది. మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది. ఈ కష్టాలకు ఫలితం దక్కుతుంది. మీరు కృషికి తగిన ఫలితాన్ని పొందుకుంటారు. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ చెంతకు చేరే సమయం ఇది. జూలై 8 మీకు సంపూర్ణతకు, స్థిరతకు ఏర్పడడానికి స్పష్టంగా అనుభవిస్తారు. భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయి. మీరు సురక్షితమైన స్థితిలో ఉంటారు. ఆర్థికంగా కూడా సురక్షితంగా, మానసికంగా ప్రశాంతంగా మీరు ఉంటారు. ఈ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మీ భవిష్యత్తు ద్వారాలు కూడా మీ మార్పుల నుండి ప్రయోజనం పొందుకోవడం ఉంటుంది. ఇది మీ అదృష్టాన్ని సుస్థిరం చేసే రోజు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. మీరు విజయం వైపు దూసుకెళ్తారు. దైవిక ఆశీర్వాదాలు మరియు గ్రహ గోచారాల ప్రభావం మీరు మీ జీవితంలో చేసిన కృషికి, పడిన కష్టానికి, చూపిన ఓర్పుకు ఇప్పుడు తగిన ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారాయి. విశ్వం మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి అణువు మీ విజయానికి సహకరిస్తుంది. మీ కృషికి ఫలితం దక్కే సమయం. మీ జాతక చక్రంలో శుభగ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. మీ శత్రువులు కూడా మీ విజయాన్ని చూసి నిర్భరపోతారు, ఆశ్చర్యపోతారు. వారి కళ్ళు మిరుమిట్లు కొలిపేలా ఉంటుంది. మీ అదృష్టం నక్షత్రాలు మునిపెన్నడు లేనట్టుగా మెరుస్తాయి, ప్రకాశిస్తాయి. మీ శుభ సమయం మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. మీకు కీర్తి, గౌరవం, సంపదలు ప్రసాదిస్తుంది. మీ కలలు సాకారమయ్యే సమయం ఇది. మీ భవిష్యత్తుకు శుభం కలుగుతుంది. ఇది కీర్తి ప్రతిష్టలు వెలువడించబోతున్నాయి. కుండలిలో ఏర్పడిన శుభయోగాలు మీ జన్మ కుండలిలో అద్భుతమైన శుభకరమైన యోగాలు ఏర్పడ్డాయి. ఇవి మీ జీవితంలో సంపదలను, విజయాన్ని, గౌరవాన్ని ఆకర్షిస్తాయి. మీ దశను మారుస్తాయి. ధనలక్ష్మి
లక్ష్మీ యోగం. ధనదేవత అయిన మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుండలిలో అత్యంత బలమైన ధనప్రాప్తి యోగం ఏర్పడింది. ఇది మీ ఆర్థిక శ్రేయస్సును, అనూహ్య ధన లాభాలను, వృద్ధిలో అభివృద్ధిని సూచిస్తుంది. మీరు గతంలో కోల్పోయిన ధనం తిరిగి పొందవచ్చు లేదా ఊహించని మార్గాల ద్వారా సంపదన పొందవచ్చు. అది లాటరీ అయినా కావచ్చు. మీ వ్యాపారంలో భారీ లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు, జీతాల పెంపు వంటివి చోటు చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సంపద మీ సొంతమవుతుంది. మీరు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు. సిద్ధి యోగం. విఘ్న నాయకుడు, జ్ఞానప్రదాత అయిన శ్రీ గణేశుడి ఆశీస్సులతో సార్థ సిద్ధి యోగం ఏర్పడింది. ఇది మీ కోరికలను నెరవేరడానికి, మీరు చేపట్టిన కార్యాలలో విజయం సాధించడానికి, అడ్డంకులు తొలగిపోవడానికి మార్గం సులభం చేస్తుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారులకు ఇది విశేషమైన ఫలితాలను అందిస్తుంది. కోరుకున్న ఫలితాలు వస్తాయి. మీ మార్గం సులభం అవుతుంది. మీరు అనుకున్న కార్యాలు విజయవంతం పూర్తి చేస్తారు. శశయోగం. న్యాయదేవుడైన శనిదేవుడి కరుణతో శశయోగం ఏర్పడింది. ఇది మీకు గొప్ప గౌరవాన్ని, సామాజిక స్థానాన్ని, కీర్తిని, అదృష్టాన్ని అందిస్తుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. మీరు సమాజంలో ఉన్నత స్థానాలను పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ రంగంలో, సామాజిక సేవలో ఉన్న వారికి ఇది విశేషమైన ఫలితాలను ఇస్తుంది. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి. మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ సమాజంలో గౌరవం, ఉన్నత స్థానాలు పొందుతారు. ఈ 3 మహాయోగాల కలయికతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆర్థికంగా మీరు స్థిరపడతారు. మీ సంపద అనూహ్యంగా వృద్ధి చెందుతుంది. ధన సంబంధిత సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఐశ్వర్యం మీకు చెంతకు చేరుతుంది. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మీరు సర్వత్రా విజయాన్ని సాధిస్తారు. మీ జీవితంలో అన్ని రంగాల్లోనూ అద్భుతమైన అభివృద్ధిని చూస్తారు. రాబోయే 72 గంటలు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ప్రస్తుతం ఉన్న జూలై 6వ తేదీ మధ్యాహ్నం నుండి జూలై 8వ తేదీ మధ్యాహ్నం వరకు, లేదా మరింత స్పష్టంగా చెప్పాలి అంటే జూలై 6, జూలై 8 వరకు రాబోయే 72 గంటలు, సుమారు 3 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఈ సమయంలో మీరు కొన్ని పొరపాట్లు చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద సమస్యల్లో మిమ్మల్ని చిక్కుపోవచ్చు లేదా ఈ అద్భుతమైన అవకాశాలను కోల్పోయేలా చేయవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, పలికే ప్రతి మాట మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయడం చాలా అవసరం. ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. మీ అదృష్టం మీ చేతుల్లో ఉంది. మీ ప్రతి చర్య ఈ సమయంలో కీలకం. ఏమీ చేయకూడదు. కోపాన్ని నియంత్రించుకోండి. ఈ కీలకమైన సమయంలో అనవసరమైన కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా నియంత్రించుకోండి. మీ కోపం మీకు వ్యతిరేకంగా మారవచ్చు. ఇతరులకు సంబంధాలు దెబ్బతీయవచ్చు. మీ ప్రశాంతతను దూరం చేయవచ్చు. ప్రతికూల భావోద్వేగాలకు దారివ్వకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కోపం వల్ల అనవసరమైన తగాదాలు తలెత్తవచ్చు. మీరు ప్రశాంతతే మీ బలం. ఇతరులను కించపరచకండి. మాటలతో లేదా చేతలతో ఎవరిని కూడా కించపరచవద్దు, అవమానించవద్దు లేదా నొప్పి కలిగించవద్దు. ఇతరుల మనసును గాయపరచడం వల్ల మీ అదృష్టం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. అందరి పట్ల దయగా, గౌరవంగా వ్యవహరించండి. సానుభూతిని చూపండి. ఇతరులకు చేసే మేలు మీకు తిరిగి వస్తుంది. మంచి మనసుతో ఉండండి. ప్రతికూల సంభాషణలు, చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, నిందలు వేయడం, అహంకారంతో మాట్లాడడం లేదా కాసప్లకు పాడడం మానండి. మీ మాటల శక్తిని సానుకూల విషయాలకి ఉపయోగించండి. మంచి మాటలు మాట్లాడండి. ఇది మీ శక్తిని పెంచుతుంది. సానుకూల మాటలే మీ శక్తి. అహంకారాన్ని పెంచుకోకండి. విజయం లభించిన, అదృష్టం కలిసి వచ్చిన అహంకారాన్ని దరిచేరనివ్వకండి. వినయంగా, నిగౌరవంగా ఉండడం ముఖ్యం. అహంకారం మీ పతనానికి కారణం కావచ్చు. మీరు సాధించిన విజయాలకు, దైవశక్తికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ వినయమే మిమ్మల్ని ఉన్నతంగా నిలుపుతుంది. వినయమే మీ విజయానికి సోపానం. అనాలోచిత దానాలు. ఎవరికైనా సరే ఏదైనా దానం చేసే ముందు బాగా ఆలోచించండి. మీ శక్తిని, మీ అదృష్టాన్ని అనాలోచితంగా లేదా ఒత్తిడికి లోనై పంచుకోవద్దు. మీ వనరులను తెలివిగా, అవకాశమైన వారికి మాత్రమే ఉపయోగించండి. అది కూడా మీ శక్తికి మించి కాకుండా. మీ శక్తిని అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ శక్తిని కాపాడుకోండి. ఏమి చేయాలి? ఆధ్యాత్మిక చింతన. రోజువారీ ఉదయం మరియు సాయంత్రం ఇష్టదైవాన్ని ప్రార్థించండి. గణేశుడు, మహాలక్ష్మి, శనిదేవుడు, శివుడు, దుర్గామాత వంటి దైవశక్తులను స్మరించండి. వారి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. ధ్యానం, పూజలు చేయడం వల్ల మీ మనసు
మనసు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల శక్తి పెరుగుతుంది. అంతర్గత శక్తి మేలుకుంటుంది. భక్తితో ఈ మనసును నింపుకోండి. క్షమాపణ కోరండి. మీరు చిన్న గతంలో తెలిసి లేదా తెలియక చేసిన పొరపాట్లకు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఆ దైవశక్తిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరండి. మీ పట్ల కోపంగా ఉన్న ఏ దైవశక్తి అయినా మిమ్మల్ని క్షమించి మీకు అండగా నిలుస్తుంది. ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది మరియు మీ భవిష్యత్తుకు మార్గం సులభం చేస్తుంది. మీ హృదయపూర్వక క్షమాపణ శక్తివంతమైనది. సానుకూల దృక్పథం. ఎప్పుడు సానుకూలంగా ఆలోచించండి. ఆశావాదంతో ఉండండి. ప్రతికూల ఆలోచనలను, అనుమానాలను, భయాలను మీ దరి చేరనివ్వకండి. వాటిని మీ మనసులోకి రానివ్వకండి. మీ మనసులో సానుకూలతను నింపుకోండి. విజయాన్ని ఊహించుకోండి. మీ లక్ష్యాలు స్పష్టంగా ఊహించుకోండి. విశ్వం మీ సానుకూల ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. సానుకూలత మీ ఆయుధం. ఇతరులకు సహాయం. సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా నిజమైన అవసరంలో ఉన్నవారికి, అనాథలకు, వృద్ధులకి, పేదలకు సహాయం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. దైవశక్తి ఆశీస్సులు వరిస్తాయి. ఇది మీ కర్మల శుద్ధి చేయడమే కాకుండా మీకు అంతర్గత సంతృప్తినిస్తుంది. సహాయం చేయడం ద్వారా ఆశీస్సులు పొందండి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. గత 12 సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చిన ఒక అదృష్ట శక్తి మీతోనే ఉంది. అది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎన్నో ఆపదల నుండి రక్షించింది. మీకు తెలియకుండా చేసిన ఒక పొరపాటు వల్ల ఆ శక్తి మీకు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ చింతించకండి. మీరు ఒంటరివారి కాదు. ఒక శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఎల్లప్పుడూ కూడా దైవ రక్షణలో ఉంటారు. మీరు ఆ శక్తికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకోండి. అది మళ్ళీ మీతోనే ఉంటుంది. మునుపటి కంటే బలమైన ఆశీర్వాదాలు ప్రసాదిస్తుంది. మీ జీవితాన్ని అన్ని విధాలుగా కూడా సుసంపన్న చేస్తుంది. మీకు అండగా నిలుస్తుంది. మీరు ఎంతటి బలవంతులంటే మీ ఆశయం మిమ్మల్ని ఎప్పటికీ ఓడించదు. మీరు మీ మనసులో ఏదైనా ఒకసారి స్థిరంగా నిశ్చయించుకుంటే దాన్ని సాధించే వరకు కూడా నిద్రపోరు. అదే మీ విజయ రహస్యం. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా నెరవేరుతుంది. మీ దృఢ సంకల్పమే మీ విజయానికి కీలకం. మీరు కలలు కన్న ప్రతిదీ, మీరు కష్టపడిన ప్రతిదానికి ఇప్పుడు తగిన ఫలితం లభిస్తుంది. మీ శత్రువులు మీ విజయాన్ని చూసి నిబ్బరపోతారు. వారి కళ్ళు నిర్మిట్లు కొల్పేలా ఉంటుంది. వారు మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీకు అనూహ్యమైన వార్తలు, అసాధారణమైన విజయాలు, అదృశ్య మార్గాల నుండి ధనలాభాలు రాబోతున్నాయి. మీ జీవితం స్వర్గంలా మారిపోతుంది. సకల సంతోషాలు మీ చెంతకు చేరుతాయి. మీరు ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారు. మీ భవిష్యత్తుకు శుభం. మీ కీర్తి, సంపద, సంతోషం అన్నీ పెరుగుతాయి. మీ జీవితంలో ఈ అద్భుతమైన మార్పులను ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీపై దైవశక్తి